డీడీ కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. విశ్వాసపు దారంతో ఆశల ఒక స్వప్నానికి మళ్లీ బాగా ఊదుదాం. పొలం నుంచి మార్కెట్ వరకు ప్రయాణం మనం కలిసి సాగిద్దాం. జై జవాన్ జై విజ్ఞాన్ జై కిసాన్ నుంచి జై అనుసంధాన్ వరకు ప్రయాణం మనం కలిసి చేద్దాం. మనం ప్రారంభిద్దాం మీరు అభిమానించే షోను. దాని పేరు కృషి చౌపాల్. ఇప్పుడిది ప్రారంభమవుతుంది మీ చప్పట్లతో. దేశంలోనే అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుడు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మంత్రం అందించారు. బ్యాక్ టు బేసిక్ అని ఒక విషయం చెప్పారు. జీరో బడ్జెట్ సేద్యం గురించి ఒక కొత్త వెలుగు వెలిగింది. సమాజ సేద్యానికి గురించి ఇందులో చెప్పబడింది రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగవచ్చో అని. అలాగే అదే సహజ సేద్యం యొక్క ప్రయోజనాల గురించి ఈరోజు మేము మీతో మాట్లాడతాము. ఇంకా ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము వచ్చాము హర్యానాలోని కురుక్షేత్రకి చెందిన ఈ గురుకులానికి. ఇక్కడ సహజ సేద్యానికి ప్రతి పద్ధతిని ఎంతో సూక్ష్మ పద్ధతిలో వివరించడం జరుగుతుంది. ఇదే కురుక్షేత్ర. ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది. అయితే ఇక్కడ ఋషులు మునులు మనుస్మృతిని రాశారు. బాస్మతి బియ్యాన్ని విరివిగా పండించేది ఈ కురుక్షేత్ర ప్రాంతంలోనే. ఇంకా చెబుతారు, మొత్తం వారసత్వాన్ని ఒకే గొడుగు కింద చూడాలి అని అనుకుంటే మీరు తప్పక కురుక్షేత్రకి రండి. అద్భుతమైన చారిత్రాత్మక ప్రదేశం నుంచి ప్రారంభిద్దాం. భగవద్గీత సందేశాలను గుర్తు చేసుకుంటూ గీతా ఉపదేశాలందించిన ప్రదేశం కురుక్షేత్రలో మనం ప్రారంభిద్దాం కృషి చౌపాల్ని. విజ్ఞానం నుంచి రైతు వరకు. ఇటీవలే జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ప్రారంభించడానికి అనుమతి లభించింది. ఈ మిషన్ను ఏ ప్రాధాన్యత ప్రాంతాలలో ప్రారంభిస్తారంటే, వాటిలో గంగానదికి 2 ఒడ్డులలో ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతం ఉన్నది. రాష్ట్రం ద్వారా నిర్ధారించబడిన ముఖ్య నదుల ఒడ్డులలో ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎరువుల విక్రయాలు అధికంగా ఉన్న జిల్లాలు, అలాగే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో తక్కువగా ఎరువుల విక్రయాలు జరిగే జిల్లాలు, వాటితో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్న జిల్లాలు, గిరిజన ఉప ప్రణాళిక కింద ఉన్న బ్లాక్లు కూడా చేర్చబడ్డాయి. ఏ గ్రామ పంచాయతీలు ప్రాంతాలకివ్వబడుతుందంటే, ఎక్కడైతే రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు మరియు ఎఫ్పిఓలు చురుకుగా ఉన్న చోట్ల, దాంతోపాటే ఎక్కడైతే అమలు చేసే సహజ రైతులు ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపిక చేయబడిన ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు 50 హెక్టార్లు మరియు కనీసం 125 నుండి రైతుల నిరంతర ప్రాంతాన్ని సహజ వ్యవసాయ క్లస్టర్ల రూపంలో అభివృద్ధిపరచడం జరుగుతుంది. ప్రతి క్లస్టర్లోనూ 2 కృషి సఖీలు అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ను నియమించడం జరుగుతుంది. వారు రైతులను ఒకచోటకు చేర్చుతారు. ఇంకా ఆత్మ మరియు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్కి చెందిన అధికారులు ఎఫ్పిఓ మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సభ్యులతో కలిసి రైతులకు సహజ సేద్యాన్ని అభ్యాసం చేయడంలో మద్దతు అందిస్తారు. కృషి సఖీలు లేని చోట్ల అక్కడ ఎవరైనా ప్రాక్టీస్ చేసే సహజ రైతు కూడా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కాగలరు. సహజ సేద్యం కోసం రైతులను ప్రోత్సహించడానికి సహాయక మొత్తం కూడా ఇవ్వబడుతుంది. ప్రతి నెల 300 రూపాయలు సహజ సేద్యం చేయడానికి, అధికంగా రైతులకు శిక్షణ అందించడానికి, పశుసంపద నిర్వహణ ఇన్స్టిట్యూట్స్ తయారు చేయడానికి, బయో ఇన్స్టిట్యూట్ రిసోర్స్ సెంటర్ నుంచి సహజ ఇన్స్టిట్యూట్ కొనడం కోసం ఇవ్వబడతాయి. ప్రతి ఏడాది 400 రూపాయలు ఏకకాల మద్దతు రూపంలో డ్రమ్ ఇంకా కంటైనర్ మొదలైనవి కొనడానికి ఇవ్వబడతాయి. ఆసక్తి కలిగిన రైతులకు ప్రతి క్లస్టర్కు 125 మంది రైతుల చొప్పున శాస్త్రవేత్తలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ మరియు సాధన చేసే సహజ రైతుల ద్వారా ఎన్ఎఫ్ మోడల్ డెమోన్స్ట్రేషన్ ఫార్మ్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వారు సహజ సేద్యం ప్రారంభించగలుగుతారు.
మీకు చెప్పేదేమిటంటే సహజ వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ కోసం సాధారణ కమ్యూనిటీ సెంటర్ సర్టిఫికేషన్ సిస్టమ్, దాంతో పాటుగా కామన్ బ్రాండ్ తయారు చేయబడుతుంది. కాబట్టి నేను సహజ వ్యవసాయం గురించి మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోట్ డౌన్ చేసుకుని ఉంటారని మరియు పెన్ డౌన్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ప్రభుత్వం మీకు ఈ విషయాలనే చెప్పాలనుకుంటుంది. ఇంకా అదే విషయాన్ని గ్రాఫికల్గా చూపించడానికి, వివరించడానికి ప్రయత్నించాము. మరైతే పదండి, ఇప్పుడు మనం ఈ కృషి చౌపాల్ సెషన్ను కొనసాగిద్దాము. ఇంకా మా ప్రత్యేక అతిథులను పరిచయం చేస్తాము, అలాగే చర్చిస్తాము. కృషి చౌపాల్లో సహజ సేద్యం గురించి నా మొదటి సెషన్లో చాలా ప్రత్యేక అతిథులు నాతో సమావేశమవుతున్నారు. నాతో ఉన్నారు గౌరవనీయులైన గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్జీ సార్. మా ఈ కార్యక్రమానికి మీకు హృదయపూర్వక స్వాగతం. వీరితో పాటుగా నాతో పాటు ఉన్నారు హర్యానా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రాణాజీ. మంత్రి గారు, మీకు హృదయపూర్వక స్వాగతం. ముందుగా గవర్నర్ గారు, ముందుగా మీతో ప్రారంభించాలనుకుంటున్నాను. సార్, సహజ సేద్యం, నేను అన్ని ప్రయత్నాల గురించి మాట్లాడాలి. ఎన్ని చేస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో జరుగుతోంది, జాతీయ స్థాయిలో జరుగుతోంది. సార్, దానికంటే ముందు మనం ఆఫ్ ద కెమెరా మాట్లాడుతున్నాం. సార్, అయితే ఒక బేసిక్ కన్ఫ్యూజన్ ఉంది. సేంద్రియ సేద్యం ఇంకా సహజ సేద్యం ఉంది. దీన్ని తొలగించండి, ఎందుకంటే ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ దొరకదు. ఈరోజు మీరు మాతో ఉన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గత 30-40 సంవత్సరాలుగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో శాశ్వత గుంటలు తయారు చేయబడతాయి. అయితే వాటిలో ఆవు పేడను వేయడం జరుగుతుంది. అలాగే దీనికి వేసే వానపాము ఏవైతే ఉన్నాయో అవి అస్సలు భారతదేశానికి చెందినవి కాదు. అవి విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. వాటికి ఎసినియా ఫెటిడా అని పేరు. అవి మట్టిని తినవు, ఆవు పేడ మాత్రమే తింటాయి. భారతదేశంలోని ఆహార ధాన్యాల నిల్వలను పూరించడానికి ప్రధానంగా 2 పంటలు దోహదం చేస్తాయి: గోధుమ మరియు వరి. ఈ 2 పంటలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలి అంటే 1 ఎకరానికి 60 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. 1 టన్ను ఎరువులో 2 కిలోల నత్రజని ఉంది. ఇక మనకు కావాల్సింది 60 కిలోలు. దీని అర్థం ప్రతి ఎకరాకు 300 క్వింటాల ఆవు పేడ ఎరువు వేసినప్పుడు దానిలో 60 కిలోల నత్రజని పూర్తవుతుంది. 1 ఎకరం కోసం 300 క్వింటాల ఆవు పేడ అవసరమైతే మనకు 30 పశువులు కావాలి. రైతు 1 ఎకరంలో తన కుటుంబాన్ని పెంచుతాడా లేక 30 జంతువులను పెంచుతాడా? దీని పేరు సేంద్రియ ఫార్మింగ్. దీని పేరు ఆర్గానిక్ ఫార్మింగ్. రెండవది, ఇంత ఆవు పేడ ఎరువును ఏ పొలంలో వేస్తామో అందులో మిథేన్ వంటి గ్యాస్లు ఉత్పత్తి అవుతాయి. ఇది గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుంది. కాబట్టి సేంద్రియ సేద్యం యొక్క రూపమే. అయితే సహజ సేద్యం అంటే ఏమిటి? ఇందులో ఎలాంటి బయట ఇన్పుట్ అనేది అవసరం లేదు. ఇంట్లో కేవలం ఒక దేశీ ఆవు కావాలి. ఒక రైతుకు ఒక దేశీ ఆవు ఉన్నా, 1-2 ఎకరాలు ఉన్నా, 4 రైతులు ఒక్క ఆవును పెంచుకున్నా కూడా పని జరిగిపోతుంది. సహజ సేద్యం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటి? మనం అడవికి వెళ్ళి ఉంటాముగా. మీరు అడవిలో చూసినట్లయితే ఎన్ని రకాల చెట్లు, మొక్కలు, వనస్పతులు ఉన్నాయో మీ రైతు మిత్రులందరినీ అడుగుతున్నాను. ఆ అడవిలో చెట్లకు యూరియా ఎవరిస్తారు? డిఏపి ఎవరిస్తారు? పురుగు మందులు ఎవరు వేస్తారు? ఆవు పేడ ఎరువులు ఎవరు అందిస్తారు? నీరు ఇవ్వడానికి ఎవరు వెళ్తారు? ఎవ్వరూ వెళ్లరు. అడవిలో చెట్టు సమయానికి వచ్చి పండ్లతో నిండిపోతుంది. అడవిలో చెట్టు నుండి ఏదైనా ఒక ఆకుని తెంపండి, దాన్ని ప్రయోగశాలకు తీసుకెళ్ళండి. అందులో ఎలాంటి పోషకాల లోపమనేది కనిపించదు. ఫాస్ఫరస్, జింక్, పొటాష్, మెగ్నీషియం, ఐరన్, కాపర్ అన్నీ కూడా అందులో నిల్వ ఉంటాయి. అవి ఎక్కడ్నుంచి వచ్చాయి? నేచర్ ఇచ్చింది, ప్రకృతి ఇచ్చింది. మనం అమల్లోకి తెచ్చిన ఈ బృహత్తర వ్యవస్థ ఏదైతే ఉందో బయట నుంచి తెచ్చి పొలాల్లో వేయడం వెనుకున్న మూలకారణమేమిటి? దీనికి మూలకారణమేంటంటే, ఎప్పుడైతే డాక్టర్ స్వామినాథన్ గారు 60వ దశకంలో హరిత విప్లవాన్ని ప్రారంభించినప్పుడు మేము దానికి వ్యతిరేకం కాదు, అది ఆనాటి డిమాండ్. కానీ డాక్టర్ స్వామినాథన్ 2.5 ఎకరాల్లో 13 కేజీల నైట్రోజన్ వేయాలని నిబంధన పెట్టారు. 13 కిలోలు, ఇంకా ఉత్పత్తి చాలా జరిగేది. కానీ నేటి పరిస్థితి ఏమిటి? నేడు ఒక్కొక్క ఎకరంలో ఆలుగడ్డలకు రైతు 13 బ్యాగులు వేస్తున్నాడు, 13 బస్తాలు వేస్తున్నాడు. ఈ అంతరం ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందంటే
హరిత విప్లవం ప్రారంభమైనప్పుడు ఆ సమయంలో మొత్తం దేశంలోని నేల యొక్క సేంద్రియ కార్బన్ 2 నుండి 2.5%. అది అడవి భూమిలా పెరిగిపోయింది. ఇంకా అందులో చాలా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, వానపాములు పుష్కలంగా ఉన్నాయన్నమాట. యూరియా, డిఏపి, క్రిమిసంహారక మందులను వేసి మనం అన్ని బ్యాక్టీరియాలను చంపేశాము. వానపాములన్నిటినీ చంపేశాము. మొక్కల ఆహారాన్ని తయారు చేసే సూక్ష్మజీవులేవైతే ఉన్నాయో అవి చంపబడితే ఇంకా దిగుబడి ఎక్కడ్నుంచి వస్తుంది? సోదర సోదరీమణులారా, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ సూక్ష్మజీవులైతే ఉన్నాయో వాటిని మనం సహజ సేద్యంలో పెంచడానికి ప్రయత్నించినట్లయితే దీనికి మేము చాలా సులభమైన పద్ధతి చెప్పాం. అదేంటంటే, మీరొక 200 లీటర్ల డ్రమ్ తీసుకోండి. దానిని నీడలో ఉంచండి. దానిలో 180 లీటర్ల నీరు నింపండి. దేశీయ ఆవు, సాహివాల్, థార్పార్కర్, రాఠీ, గిర్, హర్యానీ, కాంగ్రేజ్లలో ఈ లక్షణాలు వీటిలో మాత్రమే ఉన్నాయి. మిగతా మరే ఇతర జంతువుల్లోనూ లేవు. 1 గ్రాము ఆవు పేడలో 300 కోట్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే గోమూత్రం ఖనిజాల నిల్వలు అధికంగా ఉన్నది. ఆ డ్రమ్ములో దేశీయ ఆవు 24 గంటల్లో దాదాపు 10 కిలోల ఆవు పేడ ఇస్తుంది, 10 కిలోల గోమూత్రాన్ని ఇస్తుంది. దానిని డ్రమ్లో వేస్తాము. ఇంకా 1.5 నుంచి 2 కిలోల బెల్లం, అలాగే 1.5 నుంచి 2 కిలోలు ఏ పప్పు యొక్క పిండి అయినా, ఇంకా పెద్ద చెట్టు కింద ఉన్నటువంటి 1/2 కిలోల మట్టి అందులో వేయండి. ఇప్పుడు పొలం మన్ను ఎందుకు వేయకూడదు? చెట్టు కింద మన్ను ఎందుకు వేయాలి? చెట్టు కింద మన్ను ఎందుకు వేయాలంటే మీరెక్కడ యూరియా, డిఏపి లేదా విషాన్ని చల్లలేదు. అక్కడ సూక్ష్మజీవుల నిల్వ పుష్కలంగా ఉంది. మీ పొలంలో ఏమీ మిగలనే లేదు. అందుకే ఆ మట్టిని వేయకూడదు. ఇక ఇవన్నీ వేసి చెక్కకర్రతో ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు మీరు 6-7 రోజులు ఈ ద్రావణాన్ని తయారు చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక దేశీయ ఆవు యొక్క 1 గ్రాము పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటే 10 కిలోల ఆవు పేడ కలిపితే ఎన్ని ఉంటాయి? 30 లక్షల కోట్ల సూక్ష్మజీవులు. ఇంకా ఆ సూక్ష్మజీవులతో పాటు ఉపాధ్యాయజీ మేము తినడానికిచ్చాము ప్రోటీన్, పప్పుల పిండి. అవి బలంగా అవుతాయి, ఆరోగ్యంగా మారుతాయి. బెల్లం కలిపితే మల్టిప్లే, వాటి సంఖ్య రెట్టింపవుతుంది. ఇంకా మట్టి ఉంది, అందులో కూడా బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటిలో కల్చర్ తయారవుతుంది, దాంతోపాటు నురుగు ఏర్పడుతుంది. వాటి సంఖ్య పరస్పరం పెరిగితే ఎంత పెరుగుతుంది? డాక్టర్ బల్జీత్ సారంగ్జీ పరిశోధన తర్వాత మాట్లాడుతూ, ఈ డ్రమ్లో 72 గంటల పాటు ఈ సూక్ష్మజీవులైతే ఉన్నాయో అవి ప్రతి 20 నిమిషాలకి రెట్టింపు అవుతాయి. ప్రతి 20 నిమిషాలకు రెట్టింపు. అప్పుడు మీరు దాన్ని స్ప్రింక్లర్తో, నీటితో, డ్రిప్ ద్వారా పొలాల్లో వేయండి. ఆకాశంలో 78.5% నత్రజని ఉంది. వీటిలో సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. అవి ఆకాశం నుండి నత్రజనిని తీసుకుంటాయి. మీరు సహజ సేద్యంలో నత్రజనిని ఎక్కడి నుండి తెస్తారు? ఇదే పద్ధతి. అవి నైట్రోజన్ తీసుకుంటాయి, దాంతో ఆహారాన్ని తయారు చేస్తాయి, మొక్క మూలాలకిస్తాయి. జాగ్రత్తగా వినండి. ఈ భూమాతలో భాస్వరం, జింక్, పొటాష్, మెగ్నీషియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కాని అది జడమైనది. అది తనంతట తానుగా మొక్కకి ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యదు. ఆ మూలకాల నుండి ఆహారాన్ని తయారు చేసే పనిని ఈ సూక్ష్మజీవులు చేస్తాయి. అయితే మంత్రిగారు, సహజ సేద్యం అనేది రైతుకి ఎందుకు అవసరం? ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక భ్రమ ఉంది, ఇది లాభదాయకమైంది కాదు అని. సహజ సేద్యం కోసం అన్ని వెచ్చిస్తే ఇల్లు కూడా నడపాలండి, నష్టం కలుగుతుంది. సహజ సేద్యం ఎందుకు ఎంచుకోను? మా దగ్గర అడవులు ఉండేవి, అడవుల్లో పశువులు మేత మేసేవి. ఇంకా ఇంట్లో ఏ రకమైన పశుగ్రాసం అనే వ్యవస్థ లేదు. అవి ప్రకృతి ద్వారా పోషించబడేవి. పశువులన్నీ అడవిలోకి వెళ్లేవి. కాని ఆహార సమస్య తలెత్తినప్పుడు దేశంలో మళ్లీ ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రయత్నాలు జరిగాయి. ధాన్యంతో పాటుగా ఎరువు వచ్చింది. ఎరువులు అలా వస్తూనే ఉన్నాయి. వాటి పరిమాణం పెరుగుతూ పోయింది. ప్రకృతి యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది అంతం కావడం ప్రారంభమైంది. పొలంలో ఇప్పుడు మన ఆచార్యజీ మీ ముందు చెబుతూనే ఉన్నారు, ఈ ప్రకృతిలో ఉన్న బ్యాక్టీరియాలన్నీ అంతమైపోయాయి. ఈ బ్యాక్టీరియాలు మా దగ్గర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేవి. వానపాములు ప్రకృతి నుంచి అవి అంతమైపోయాయి ఎరువుల వల్ల. ఒకవేళ మనం కనుక ఎరువులు వేయడం మానేస్తే, ప్రకృతికి అనుకూలంగా వెళ్తే, అప్పుడు మనకి ధాన్యం లోటు ఉండదు. ఇప్పుడు మా పొలం ఉంది, పొలంలో ధాన్యం ఉంటుంది, గోధుమలుంటాయి, కూరగాయలుంటాయి, ఆకుకూరలుంటాయి, అన్నీ ఉంటాయి. మనం ధాన్యమే తీసుకుంటే అందులో వేస్టేజ్ తీసుకోకుండా దాన్ని పొలాలకివ్వండి. ఇప్పుడు పొలం స్వయం సమృద్ధిగా మారితే ఎరువుల మోతాదుల అవసరమే ఉండదు. సరిప్పుడు డాటా ఏమైనా ఉందా? ఈ రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది రైతులు
ఈ సాగు చేస్తున్నారని. అందుకోసం చూడండి, ఇది 2022 మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి పోర్టల్ని కూడా మేము ప్రారంభించాము. మీరు తీసుకువచ్చారు. ఆ డాటా నా దగ్గర ఉంది పూర్తిగా. అదేంటంటే ఇప్పటి వరకు పోర్టల్లోకి 13,473 మంది రైతులు వచ్చారు. ఇక భూమి వచ్చేసి 49,423 ఎకరాలు. ప్రస్తుతం ఇంత ప్రారంభమైంది. అయితే దీంతో పాటు ఇంకా ఉంది. మనం కనుక ఒక విషయాన్ని నమ్మితే పొలం వ్యర్థాలను పొలానికే చేయాలి, ధాన్యం తీసుకుని ఇవ్వాలి. వ్యర్థాలను కాల్చకూడదు, పొలానికిచ్చేయాలి. గోధుమలో వచ్చే వ్యర్థాలు దాన్ని కూడా కాల్చకుండా దాని పొలానికే వదిలేయాలి. పచ్చి ఎరుపు ఇప్పుడు మా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మేము పచ్చి ఎరుపు కూడా పండిస్తున్నాము. అది పొలానికిస్తే ఇంకా పైన ఎరుపు అవసరమే ఉండదు. మన ధాన్యం ప్రకృతి వల్లే బాగా పండుతుంది. ఇప్పుడు సృష్టిలో కూడా చుక్కలు చంద్రుడు ఉన్నాయి కదా, ప్రకృతితోనే నడుస్తున్నాయి. మరి ప్రకృతి ద్వారా మన సేద్యం మాత్రం ఎందుకు జరగదు? ఇదైతే చిన్న పని కదా. ప్రకృతి వల్ల ఇంత సృష్టి నడుస్తూ ఉంటే ఒకప్పుడు సేద్యం కూడా ప్రకృతి ద్వారా జరిగేది. అభివృద్ధి పేరుతో మనమే దాని రూపురేఖలు మార్చేశాము. కాబట్టి మనం మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. గవర్నర్ గారు, నేను గుజరాత్ గురించి మాట్లాడినప్పుడు గుజరాత్లో ముఖ్యంగా సహజ వ్యవసాయ అభివృద్ధి బోర్డు స్థాపించారు కదా. అలాగే మీకు బాగా తెలుసు కూడా సార్, అక్కడ దక్షిణ గుజరాత్లోని డాంగ్ జిల్లా ఉంది. అక్కడ పూర్తిగా రసాయన రహితమైపోయింది సార్. ఇలాంటి మరిన్ని ఇనిషియేటివ్స్ ప్రజలను ఇన్స్పైర్ చేస్తుంది సార్. అలాగే మీ రికార్డ్ తెలియజేస్తూనే ఉంటుంది. హిమాచల్ నుంచి గుజరాత్ వరకు మీరు ఎంత కృషి చేశారో సార్. డాంగ్ జిల్లా లాగానే భారత్ మొత్తంలో ఎన్నో జిల్లాలు అభివృద్ధి చెందాలి. అలాగే బోర్డు ఏర్పడాలి. ఈ ప్రాకృతిక్ మిషన్ను దేశం తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి మిషన్ మోడ్లో తేవాల్సిన అవసరం అందుకే వచ్చిందా? భారత గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన సహజ వ్యవసాయాన్ని తెలుసుకుని అర్థం చేసుకునేటప్పుడు ఆయన మనసులో ఎప్పుడు ఒకటే ఆలోచన ఉంటుంది. ఏంటంటే భారతీయ రైతు స్వావలంబన సాధించాలని, సంపన్నుడవ్వాలని, వృద్ధి చెందాలని. మన భూమాత బాగుండాలి, నీటిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఆ దిశగా ఆయన సహజ వ్యవసాయం యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇంకా నేషనల్ నేచర్ ఫార్మింగ్ మిషన్ ఇప్పుడు ఏర్పడింది. మీరు డాంగ్ గురించి చెప్పారు. నేను ఆ జిల్లాకి అనేకసార్లు వెళ్ళాను. అది గుజరాత్లోని ఒక గిరిజన ప్రాంతం. నేను ప్రభుత్వాన్ని అభ్యర్థించాను, ఈ ఒక జిల్లాను మనం పూర్తిగా విషరహితంగా చెయ్యాలి మరియు సహజ జిల్లాగా మార్చాలి. ఈ విషయం వింటే మీరు సంతోషిస్తారు. ఆ జిల్లా మొత్తంలో మీకు దుకాణాల్లో ఎక్కడా యూరియా, పెస్టిసైడ్లు, డిఏపి మీరు వెతికినా కూడా దొరకవు. అది పూర్తిగా న్యాచురల్ డిస్ట్రిక్ట్గా మారిపోయింది. అలాగే గుజరాత్ మొత్తం గుజరాత్ని 5 గ్రామాల క్లస్టర్గా మార్చాము. ఆ గ్రామంలో ఆ 5 గ్రామాలకు చెందిన సహజ సేద్యం చేసే ఒక రైతు, అతనికి మేము శిక్షణ ఇప్పించాము. ఇంట్లో ఒక ఆవును ఉంచుతాడు. ఇంకా అతను తన ఇంట్లో సహజ సేద్యం తాలూకు నమూనాను ఏర్పాటు చేశాడు. అతడిని మేము మాస్టర్ ట్రైనర్గా చేశాం. అలాగే ఒకరు వ్యవసాయ శాఖ మనిషి, అతన్ని మాస్టర్ ట్రైనర్గా నియమించాం. దాని ఫలితంగా ఏమైందంటే మా గ్రామంలో గుజరాత్లో అటువంటి పంచాయతీ కనీసం ఒకటి కూడా లేదు. కనీసం 75 మంది రైతులు సహజ వ్యవసాయం చేసేవారు లేనివి. ఈ ప్రచారం అలా పెరుగుతూనే పోతుంది. మరి దీనికోసం మన గుజరాత్ ప్రభుత్వం దేశవాళీ ఆవులను పెంచే రైతులకు ప్రతి నెల 900 రూపాయలు ఇస్తుంది. తద్వారా అది ఆవు సంరక్షణకు తోడ్పాటు అందించగలిగే వీలుగా. ఇంకా ఈ ప్రయోజనం పొందేవారు 1.86 లక్షల మంది రైతులున్నారు. సార్, మొత్తం మేము హోంవర్క్ చేసుకుని వచ్చాం సార్. చాలా బాగుంది, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సఖీ, కృషి సఖీ. ప్రతి గ్రామంలో ఒక సోదరికి శిక్షణ ఇచ్చాం. ఆమె తన గ్రామాల్లోనే సోదరిమణులకు శిక్షణ ఇచ్చి హ్యాండ్ హోల్డింగ్ పని నిర్వహిస్తుంది. అందుకే ఈ ప్రచారం వచ్చే ఏడాది మరింత పుంజుకుంటుంది. కాస్త వైండప్ దిశగా సాగుతున్నాం. మంత్రి గారు, హర్యానా రైతులకు పర్యాయపదంగా పిలువబడుతుంది. ఇంకా మీరు స్వయంగా రైతు. సార్, నాకు 2 మంత్రాలు ఈరోజు ఉపదేశించి వెళ్ళండి. ఈ సెషన్లో నా హర్యానా రైతులు ఒకవేళ సహజ సేద్యం చేయాలనుకుంటే 2 ఫార్ములాలు చెప్పండి సార్. మీ అనుభవం నుంచి ఇవాళ మేము నేర్చుకునేలా. చూడండి, మేం సహజ సేద్యం చేసేవాళ్ళం. మా బ్రాండ్ తయారు చేస్తాం. దానికి ప్రభుత్వం తరపు నుంచి 20,000 రూపాయలు ఇవ్వబడతాయి. నెలకా, ఏడాదికా? బ్రాండింగ్కి ఒకసారి. బ్రాండింగ్ అయితే ఒకేసారి తయారవుతుంది కదా. ఇప్పుడు దేశవాళీ ఆవును పెంచేవారికి మునుపు మేము 25,000 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇవాళ మీరు పిలిచారు కాబట్టి 5,000 పెంచుతాం. ఆహా, చాలా గొప్ప విషయం. ఈ విషయం నేను బ్రేక్ చేయనా సార్? ఇవాళ నేను ఇది బ్రేకింగ్ చేయమంటారా?
30,000 చేసేసేయండి. హర్యానా వ్యవసాయ మంత్రి 25,000 నుంచి 30,000 పెంచుతున్నారు. దేనికి సార్? దేశవాళీ ఆవు పేడ కోసం, దేశవాళీ ఆవు కోసం. ఇది దూరదర్శన్ కిసాన్ ప్రభావం. ఒక ఆవుకి 25,000 నుంచి 30,000. ఈ ప్రకటన మొదటిసారి ఈ వేదిక నుంచి చేస్తున్నారు. లేదు, మా ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కీమ్ నడుపుతోంది. అయితే మీ ముందే ఉన్నాం, మేము దీన్ని ప్రచారం చేస్తున్నాము. ఓకే సార్, అందరూ ఈ ప్రకటనను గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతించండి. ఇందులో నా అభ్యర్థన ఏంటంటే సహజ సేద్యం చేసేవారికి ఆవులను ఇవ్వాలి అని. సహజ సేద్యం చేసేవారికి మాత్రమే. ఆవు అనేది ప్రకృతి యొక్క ఫ్యాక్టరీ. అది ఎక్కడికెళ్తే అక్కడ తనదైన ఆటోమేటిక్ ప్రకృతి ఏర్పడుతుంది. అయితే సార్, మన తదుపరి సమావేశంలో మనం తప్పక కలుద్దాం. దూరదర్శన్ కిసాన్ లో మీరిద్దరు చాలా సమయం కేటాయించారు, ఇంత చక్కగా మాట్లాడారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. వ్యవసాయ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంకా ఈ సెషన్ ను ఇలాగే ముందుకు కొనసాగిద్దాము. మరికొందరు ప్రత్యేక అతిథులు మనతో జతవుతారు. ఈ రోజు మీ గురించే మాట్లాడతాము, మీ ఆరోగ్యం గురించి, మీ ప్రియమైన వారి గురించి మాట్లాడతాం. ఇంకా మేము మీకు తోడుగా ఉంటూ ఒక చిన్న బ్రేక్ చిట్కెలో వచ్చేస్తున్నాం. బ్రేక్ తర్వాత మీకు మరోసారి స్వాగతం. ఇంకా కృషి చౌపాల్ యొక్క 2వ సెషన్లోకి మీ అందరికీ మరోసారి స్వాగతం. ఇంకా ఈ సెషన్లో కొందరు ఎక్స్పర్ట్స్ నాతో పాటు ఉంటారు. అంటే మన శాస్త్రవేత్తలు, అంటే రైతులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తారు. మరైతే పద్ధతి ప్రకారం మన సెషన్ని ప్రారంభిద్దాం. ఇంకా నేను మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు పాల్గొనబోతున్నారు డాక్టర్ ఎస్కే మల్హోత్రా, ఛాన్సలర్ మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ కర్నల్ నుంచి. సార్, మీకు షోలోకి స్వాగతం. అలాగే మనతో జతవుతున్నారు డాక్టర్ జేపీ మిశ్రా, డైరెక్టర్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్పూర్ నుంచి. సార్, మీకు స్వాగతం. మొట్టమొదటగా డాక్టర్ మల్హోత్రా సార్, మీతోనే ప్రారంభిస్తాను. సార్, మీరు ఉద్యాన పంటలలో సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను ఎలా కొలుస్తారు? ఇది ఎంత ముఖ్యమైనది? మీ విశ్లేషణ ఏం చెప్తోంది? ఇప్పుడు ధాన్యపు పంటలు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటికీ ఆహార భద్రత ఉంటుంది. ఇప్పుడు మన ఎన్నైతే ఉద్యాన పంటలు ఉన్నాయో అవి పోషణ భద్రతకు ఎక్కువ బాధ్యత వహిస్తాయి. అప్పుడు పోషణ భద్రత గనక ఇప్పుడే సరైన విధంగా సాల్వ్ కాకపోతే, ఒకవేళ వాటి లోపల ఇంప్యూరిటీస్ ఉన్నా, లేదా అందులో పెస్టిసైడ్స్ ఉన్నా, లేదంటే వేరే రకమైన వేరే అవగుణాలు ఏమైనా ఉన్నా, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే ప్రాకృతిక వ్యవసాయాన్ని నేను ఈ ఉద్యాన పంటలలో జోడిస్తూ ఏం చెప్తానంటే, వాటికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది అని. తర్వాత మనమేంటంటే, వీలైనంత ఎక్కువగా పోషణ కలిగిన పండ్లు, కాయలు ఉత్పత్తి చేయాలి. దాంతోపాటుగా అవి సురక్షితంగా కూడా ఉంటాయి. ఇంకా ఈ భద్రత ఏదైతే ఉందో అది కూడా ఎందుకు ఉందంటే, ఈ ఉద్యాన పంటలన్నీ కూడా చాలా విలువైన పంటల శ్రేణిలోకి వస్తాయి ఇతర వాటితో పోల్చినప్పుడు. అలాగే మనం ఈ సహజ వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికోసం తద్వారా ఆరోగ్యకరమైన పండ్లు మరియు కూరగాయల వినియోగానికి సురక్షితంగా ఉంటాయి. ఇంకా ఇవి చాలా చోట్ల విజయవంతమవుతున్నాయి. జనపనార మొక్కల పెంపకం, ఇంకా పుట్టగొడుగుల ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం కూడా పెరుగుతుంది. తేనె ఉత్పత్తి కూడా జరుగుతుంది. వివిధ మాడ్యూల్స్గా వర్గీకరించబడిన అనేక రకాల పంటలున్నాయి. సహజ వ్యవసాయంలో ఈ మాడ్యూళ్లను అనుసరించడం చాలా అవసరం. మేము ఉత్పత్తుల గురించి మాట్లాడినట్లయితే, మేము ఇప్పుడు భారతదేశంలో హార్టికల్చర్ నుండి 353 మిలియన్ టన్నుల దిగుబడిని ఉత్పత్తి చేస్తున్నాము. ఇందులో 112 మిలియన్ టన్నుల పండ్ల ఉత్పత్తి కాగా, మిగిలిన 207 మిలియన్ టన్నుల కూరగాయలు. కాబట్టి 10% మంది రైతులు సహజ వ్యవసాయం వైపు వెళితే, అది సహజ వ్యవసాయం వైపు గొప్ప ప్రారంభం అనేది అవుతుంది. మనకు మంచి ఉత్పత్తులు లభిస్తాయి. ఒక విధంగా మీరు మాట్లాడుతున్న ఆర్థిక భద్రతా సమస్యపై కూడా ఖచ్చితంగా ఉత్పత్తుల ధర కూడా మార్కెట్లో ఎక్కువగా వెళ్తుందని నేను చెప్తాను. సరే సార్, మీరు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. డాక్టర్ మిశ్రా, మేమిక్కడ అటారీ జోధ్పూర్ గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న సహజ రైతులను మీరు వారిని సహజ వ్యవసాయం వైపు ఎలా ఆకర్షిస్తున్నారు? మీరు వారిని ఎలా సిద్ధం చేస్తున్నారు? మీ మిషన్ ఇక్కడ ఎలా జరుగుతోంది? సమాచారం ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, ఇంకా ప్రచారం చేయడం మరియు ప్రసారం చేయడం. మేము ఈ 3 పనులపైన గొప్ప అంకిత భావంతోనూ ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా పనిచేస్తున్నాము. గత 2 ఏళ్లలో మన రాష్ట్రంలో సహజ వ్యవసాయంలో 1,00,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చామని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఇప్పుడు మా రెండవ దశ వచ్చేసి సేంద్రియ సహజ వ్యవసాయం కోసం ప్రతి జిల్లాలో మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయడం. అవును, ఇంకా ఈ మాస్టర్ ట్రైనర్ వారి జిల్లా అంతటా వెళ్ళి ఇతర రైతులను కలుసుకొని వారికి సహజ వ్యవసాయంలో శిక్షణ ఇస్తారు. మరో ప్రధాన విషయం ఏంటంటే, వారు రైతులకు సరైన సమయంలో సమాచారాన్ని కూడా అందిస్తారు. అక్కడ వారు సహజ వ్యవసాయంలో జరుగుతున్న పురోగతి గురించి, ఈ పద్ధతుల్లో సాధించిన ఫలితాల గురించి మాట్లాడతారు. కాబట్టి ఈ అంశాలను రైతులకు వివరించినట్లయితే వారు ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా ప్రచారం చేస్తారు.
ప్రచారం అనేది అవగాహన కల్పనలో ఒక భాగం. దీని ద్వారా జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో రైతుల మధ్యకు వెళ్ళి వారిలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాము, ఇంకా ప్రచారం చేస్తాము. మన రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. అయితే ఇప్పుడు శక్తి సింగ్ గారు నాతో పాటు కనెక్ట్ అవుతున్నారు. శక్తి గారు, మీకు స్వాగతం అండి. కృషి చౌపాల్కి కూరగాయల సాగు విషయంలో మీరు ఏ రకమైన కృషి చేస్తున్నారు సార్? నేను మదిరా గావ్ నుంచి వచ్చాను. ఇంకా రోహతక్ కృషి వింగ్లో ఉన్న వాళ్ళు నాకు ప్రేరణ అందించారు. ఈ సంవత్సరంలోనే మేము 20-25 మొక్కల రకాలు వేశాము. ఇంకా ప్రతి ఇంటి దగ్గర ఎన్ని కూరగాయల మొక్కలు వేశామంటే ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాం, మరి కాస్త పెంచుతాం. మీ సహకారం ఇలాగే లభిస్తూనే ఉంటే, డాక్టర్ గారి నుంచి లభిస్తే మరికొంచెం కూడా, ఒకటేమిటంటే 1-2 ఎకరాల్లో ఇంకా ఎక్కువ కూడా వేస్తాం. సరే శక్తి గారు, నేను తర్వాత మీ దగ్గరికి వస్తాను. షేర్ చేసినందుకు ధన్యవాదాలు. డాక్టర్ మల్హోత్రా గారి దగ్గరికి తిరిగి వెళ్దాం. డాక్టర్ మల్హోత్రా, నిజానికి మేము ఉద్యాన పంటల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆ ఫీల్డ్ లో చాలా గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి సార్, ఈ అనుభవం ప్రతి ఒక్కరికి చేరాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి సార్. ఎందుకంటే జ్ఞానం మీ దగ్గర పరిమితం అయిపోతే అది ముందుకు వెళ్ళదు. అప్పుడు మేము ఈ సందేశాన్ని ఎలా పంపగలం సార్? సహజ వ్యవసాయంలో నేను ఇప్పటికే కొన్ని విషయాల గురించి మాట్లాడినట్లుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహజ వ్యవసాయం యొక్క ప్రతి ఉత్పత్తి నిస్సందేహంగా వినియోగదారునికి సురక్షితం. రెండవది, ఇప్పటివరకు మేము ఉత్పత్తి గురించి, గరిష్ట ఉత్పత్తిని పొందడం గురించి మాట్లాడతాము. ఏదేమైనా మన సంపదను మనం కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. తద్వారా రాబోయే సంవత్సరాల్లో మనం క్రమం తప్పకుండా సాగును కొనసాగిస్తాము. దానితో పాటు మన జీవావరణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మేము దానిని హిందీలో పరిస్థితికి అని పిలుస్తాము. నేను జీవావరణ శాస్త్రం అని చెప్పినప్పుడు ఎకాలజీ అనే పదం ద్వారా నా ఉద్దేశం మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవుల వ్యవస్థ. వాటిలో కొన్ని మన కంటితో కనిపిస్తాయి, ఇంకా కొన్ని మన కంటితో కనిపించవు. అవన్నీ జీవావరణ శాస్త్రం కిందకు వస్తాయి. ఇక్కడ అవన్నీ కలిసి ఒక సంఘంగా జీవిస్తున్నాయి. అందువల్ల మేము మొత్తం సమాజాన్ని ఒక విధంగా చూసుకోవాలి. కాబట్టి సహజ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం, ప్రచారం చేయడం, ఇంకా వ్యాప్తి చేయడం, ఈ పద్ధతిని వ్యాప్తి చేయడం ముఖ్యం. యువత దీనిపై ఆసక్తి చూపుతున్నారా? బీఎస్సీ హార్టికల్చర్, ఇందులో విడిగా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ విద్యార్థులు సహజ వ్యవసాయం గురించి క్రమ పద్ధతిలో నేర్చుకుంటారు. విద్యార్థులు తమ కోర్సులో దానిని ప్రత్యేక పేపర్గా నేర్చుకుంటారు. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యేలా చేయడమే డిగ్రీలో ఈ అంశాన్ని బోధించడం యొక్క ఉద్దేశం. అలాగే ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సులో మేము పండ్లు, కూరగాయలు, ఇంకా పూల మొక్కలపై ప్రత్యేక విషయాలను జోడించాము. సహజ వ్యవసాయంపై పరిశోధనలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాం, పీహెచ్డీలో కూడా. కాబట్టి వీటిని పరిశీలిస్తే ఇది యువతలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇది మారుతున్న భారతదేశ ముఖచిత్రం. ఇంకా ఈ చిత్రాన్ని రైతుల ద్వారా మనం మరింత అర్థం చేసుకుందాం. విజయ్ కుమార్ గారు మాతో ఉన్నారు, యమునానగర్ నుంచి వచ్చారు. విజయ్ గారికి మైకివ్వండి. విజయ్ గారు, కృషి చౌపాల్కి మీకు స్వాగతం. నమస్కారం మిత్రులారా. మీరేం చెప్తారండి? సార్, నేను సహజ పద్ధతులను ఉపయోగించే సహజ రైతుని. ఇంతకుముందు నేను సేంద్రియ వ్యవసాయం చేసేవాడిని, కానీ దానిని మార్చి మా వ్యవసాయ నమూనాను సహజ వ్యవసాయంగా మార్చాను. అలాగే ఇక్కడ నుండి ఆచార్య దేవవ్రత్ గారి మార్గదర్శకత్వంలో నేను మాస్టర్ ట్రైనర్గాను, సహజ రైతుగాను కూడా పనిచేస్తున్నాను. యమునానగర్లో సహజ వ్యవసాయం కింద అనేక పంటలు సాగు చేస్తున్నాం. ఉదాహరణకు, మేము సేంద్రియ పసుపును పండిస్తాము. అలాగే ధాన్యాల రూపంలో మేము గోధుమలు, వరి, ఇంకా మా స్వంత కూరగాయలను పండిస్తాము. అలాగే పండ్ల రకాల నుండి 3-4 పండ్లను పండిస్తాము. మేము వాటిని సాగు చేస్తాము, ఇంకా వాటిని ప్రాసెస్ కూడా చేస్తాము. అలాగే పసుపు ప్రాసెసింగ్ లాగానే పండ్లను ప్రాసెస్ చేసిన తర్వాత ఆపై మేము రసాయన ప్రేరిత ఉత్పత్తులను మాత్రమే పొందే సాధారణ వ్యక్తుల మధ్య మా ఉత్పత్తిని పంపిణీ చేస్తాము. కానీ చాలామంది రైతులు అంటుంటారు, ఇందులో అసలేమీ మిగలడం లేదని. మీకు లాభం చేకూరుతుందా? లేదు సార్, ఇప్పుడు అలా లేదు. ఈ పద్ధతిలో ఉత్పత్తి ఖర్చు లేదా ఆదాయం ఉండదు. సహజ సేద్యం ద్వారా ఒకసారి దానిని అప్లై చేస్తే 1 లేదా 2 సంవత్సరాల తర్వాత ఈ పద్ధతిని అప్లై చేసే ముందు మనం ఉన్న ఉత్పత్తి స్థాయికి చేరుకోగలుగుతాము. అలాగా? అవును, లాభం ఉంది సార్. ఈ ప్రయోజనాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకుందాం. డాక్టర్ మిశ్రా మాతో ఉన్నారు. మిశ్రా గారు, సార్, రైతులతో కేవీకే యొక్క ఈ కమ్యూనికేషన్ వంతెనను పటిష్టంగా ఏర్పాటు చేయాలి. ఆ పటిష్టత కోసం అందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. మేము డిజిటల్ ప్లాట్ఫారంలో చాలా పని చేస్తున్నాము. రెండవది, పాత పద్ధతుల యొక్క పొడిగింపుగా ఇది ప్రధానంగా మనిషికి కనెక్ట్ అయ్యే అంశం, అలాగే ఫిజికల్ కనెక్టివిటీపై ఎక్కువ దృష్టి పెట్టింది. కొత్త పద్ధతులతో పాటు దీన్ని కూడా చేస్తున్నాం. ఇప్పుడు మా కిసాన్ సారథి పోర్టల్ ఉంది. ప్రస్తుతం మన మండలంలోనే దాదాపు 54 లక్షల మంది రైతులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారు.
వారు తమ సందేహాలను లేదా ప్రశ్నలను అడగవచ్చు, లేదా దీనిపై వారికి అవసరమైన ఏదైనా సమాచారం కోసం అడగవచ్చు. రైతులు తమ ప్రశ్నలను లేదా సమాచారాన్ని కేవీకే శాస్త్రవేత్తలను అడగవచ్చు. క్యాంపస్ వెలుపల శిక్షణ మా ప్రధాన విధుల్లో ఒకటి. ఇది కేవీకే యొక్క ఆదేశం. ఏ రైతు అయినా పోర్టల్లో చేర్చబడితే అది సహజ వ్యవసాయం చేసే రైతు, లేదా తేనెటీగల పెంపకందారులు, లేదా ఉద్యానవన రైతు, లేదా జీలకర్ర వ్యవసాయం లేదా దానిమ్మ వ్యవసాయం చేసే వ్యక్తి అయినా వారికి సహజ వ్యవసాయంపై క్యాప్సూల్ శిక్షణను అందిస్తాము. యమునానగర్ నుంచి భరతరామ్ గారు మనతో ఉన్నారు. భరత్ గారు, కృషి చౌపాల్కి స్వాగతమండి. ఇది చాలా గొప్ప షో సార్. ఇక్కడ చాలా గొప్ప సమయం గడిపాను. ఇవాళ మీరేం ఎంజాయ్ చేశారు? సార్, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పన్ను రేటు తగ్గించడం మన ప్రధానమంత్రి గారి లక్ష్యమన్నది వాస్తవం. ఆ లక్ష్యం దిశగా మేం పనిచేస్తున్నాం. నా పేరు భరతరామ్, యమునానగర్ నుంచి వచ్చాను. నేను సహజ వ్యవసాయంలో మాస్టర్ ట్రైనర్ని. అవునండి. అదేవిధంగా రైతులకు శిక్షణనిస్తున్నాను. ఇంకా నాకు వ్యవసాయం, ఉద్యానవన శాఖలు ఇంకా కేవీకే మద్దతు అందిస్తున్నాయి. కేవీకే నేను ముందుకు వెళ్లేందుకు వాళ్ళంతా సహకరిస్తున్నారు సార్. సార్, గుజరాత్కు చెందిన ఆచార్య దేవవ్రత్, ఆయన లక్ష్యమేమిటంటే అది నగరం యొక్క డబ్బు గ్రామానికి రావాలి, అలాగే గ్రామంలోని డబ్బు గ్రామాలకే చెందాలి అని. అంటే నగరాల డబ్బు కూడా గ్రామానికి రావాలి. ఓకే ఓకే డబ్బంతా గ్రామాలకే చేరాలా? అవునండి, మొత్తం డబ్బు. అవును సార్. మేము ఈ మిషన్ పైన పనిచేస్తున్నాము సార్. ఈ మిషన్ కింద సార్, నన్ను ఎవరు నమ్మలేదు. నేను పసుపును వేశాను. నేను 4 కిలోల 220 గ్రాముల పసుపు రైజోమ్ను పండించాను. నాకు చెరుకు సాగు కూడా ఉంది. నేను 3 కిలోల 630 గ్రాముల చెరుకు కాడను ఇక్కడ పండించాను. ఇది చాలా ఆరోగ్యకరమైనది. మనం ఇతన్ని అభినందించాలి. అయితే రామేశ్వర గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఒక రైతు పంటను పొందాలనుకుంటే అతను మొదట పొలంలో 50 కిలోల గోధుమలను విత్తుతాడు. అప్పుడే అతనికి దిగుబడి వచ్చేది. కాబట్టి అది సమస్య కాదు సార్. కాని మా ముందున్న అతిపెద్ద సవాలు మార్కెటింగ్. సరుకులు అమ్ముడు కావడం లేదు. అయితే నేనొక సంవత్సరం పాటు ఇంట్లో 100 కిలోల గోధుమలు, 20 కిలోల పెసరపప్పు, ఇంకా 20 కిలోల శనగపప్పు పెట్టుకున్నాను. కిలో 100-200లకు చాలా తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. మీకోసం నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నేను మీకు చెప్తాను. మీరు మా డీడీ కిసాన్ షోను ఒక వారం పాటు క్రమం తప్పకుండా చూడాలి. తప్పకుండా చూస్తారుగా? ఇది చూస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకేంటి, గట్టిగా మీరే పెద్దగా చప్పట్లు కొట్టండి. మేము విరామం తర్వాత కృషి చౌపాల్ యొక్క ఈ సెషన్ను కొనసాగిస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కృషి చౌపాల్. కృషి చౌపాల్ చివరి ఎపిసోడ్కు మీకు స్వాగతం. అలాగే మనం అత్యంత ముఖ్యమైన సెషన్కు చేరుకున్నాము. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో మాతో పాటు చాలా ప్రత్యేక అతిథి ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. వారు డాక్టర్ బల్వంత్ సింగ్ మండల్, డైరెక్టర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, చౌదరి చరణ్ సింగ్, హర్యానా కృషి విశ్వవిద్యాలయం, హిసార్. స్వాగతం డాక్టర్ బల్వంత్ గారు. ఇంకా ఈ సెషన్లో నాతో పాటు వీరు డాక్టర్ బల్జిత్ సహారాన్ ఉన్నారు, మైక్రోబయాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, చౌదరి చరణ్ సింగ్, హర్యానా కృషి విశ్వవిద్యాలయం, హిసార్. డాక్టర్ బల్వంత్, మీకు స్వాగతమండి. మీరు నిరంతరం ఈ నగరంలో పనిచేస్తున్నారు. ఇది ఎంత పెద్ద పని అంటారు సార్? 2 సంవత్సరాల క్రితం ఇక్కడ హర్యానాలో రద్దీగా ఉండే సమావేశాలలో సహజ వ్యవసాయంపై ఉపన్యాసాలు ఇవ్వద్దని రైతులు మాకు చెప్పేవారు. నేడు అదే రైతు ఆనందంగా మా వైపు చూస్తున్నారు. అలాగే నేడు ఆ రైతులకే మా యొక్క మాటలు విలువైనదిగా అనిపిస్తున్నాయి. మరియు రైతు సహజ సేద్యాన్ని స్వీకరించి మరియు వారి కంచాలలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. మార్కెట్లో నుండి 500 రూపాయల నోట్లను కూడా సంతోషంగా సంపాదించుకుంటున్నారు. అలాగే విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు మరింత పరిశోధన కోసం ఒక మార్గాన్ని కనుగొన్నారు. ప్రతి రైతు కూడా ఈ రైతులిప్పుడు గీతా జయంతి రోజున తమ స్టాల్స్ పెట్టించమని అభ్యర్థిస్తున్నారు. సహజ వ్యవసాయం నుండి ఉత్పత్తుల స్టాల్, మన రైతు బజార్లో మళ్లీ సహజ వ్యవసాయం నుంచి ఉత్పత్తుల స్టాల్ పెట్టాలన్నారు. ఇక జాతీయ స్థాయిలో రైతు మేళా నిర్వహించినప్పుడు మా బ్యానర్పై, నేషనల్ లెవెల్ది, అప్పుడు మా బ్యానర్పై ఎలా రాసి ఉంటుందంటే, దాని మెయిన్ థీమ్ ఏముంటుందంటే మా టాపిక్ సహజ వ్యవసాయం అని రాసి ఉంటుంది. అయితే డాక్టర్ బల్జిత్ సహారాన్ గారు, మనం సహజ వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు జీవామృతం అని మళ్లీ మన మదిలో మెదులుతుంది. ఇది వివరించబడుతుంది, బోధించబడింది, అనేక సెషన్లలో, అనేక సమావేశాలలో ప్రస్తావించబడింది. సార్, జీవామృతం అంటే ఏమిటి? ఇది ఎలా తయారు చేయబడింది? చూడండి ఉపాధ్యాయ గారు, మనం సహజ వ్యవసాయం ప్రారంభించినప్పుడు మొదటగా మొక్కకు పోషకాలు ఎలా అందించాలి అని ఆలోచిస్తాము.
కాబట్టి పోషకాలను అందించడానికి మనకు 2 మార్గాలున్నాయి. అవి జీవామృత్ ఇంకా గంజీవామృత్. అందులో భాగమే జీవామృత్. రెండవ అంశం మొక్కల రక్షణ లేదా వ్యాధుల తెగుళ్ల నుండి రక్షణ. అది రెండవది. అది మరో కోణమండి. మరైతే జీవామృత్ గురించి మాట్లాడుకుందాం. సో జీవామృతం అనేది ఒక కుండ. ఇదొక రైతు తన పొలంలో తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో అతడు 200 లీటర్ల డ్రమ్ముని తీసుకొని దానిలో సగం నీటితో నింపి 10 కిలోల ఆవు పేడ దానికి జోడించాలి. భారతీయ ఆవు పేడను వేయాలి. ఆపై 8 లీటర్ల మూత్రాన్ని జోడించండి. 1.5 నుండి 2 కిలోల బెల్లం, 1 నుండి 2 కిలోల మినుప్పిండి, ఇంకా క్రిమిసంహారకాలు మరియు రసాయనాలు ఉపయోగించిన ప్రదేశం నుండి సేకరించిన 1/2 కిలో మట్టి మనం ఎక్కడి నుంచైనా చెట్టు కింద నుంచి తీసుకెళ్దాం. లేదంటే అప్పటి వరకు ఉపయోగించిన మంచి సిమెంట్ వాడొచ్చు. ఉదయం ఇంకా సాయంత్రం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇంకా మిశ్రమాన్ని మొత్తం 200 లీటర్ల పరిమాణంలో తయారు చేయండి. ఈ 200 లీటర్ల ఎకరానికి సరిపోతాయి. ఇదొక కల్చర్గా పనిచేస్తుంది. ఉదాహరణకు సాయంత్రం మనం పాలు వేడి చేసి దానికి ఏదైనా పుల్లని జోడించండి. ఉదయం ఇది పెరుగవుతుంది. ఎందుకంటే రాత్రి సమయంలో అనేక ప్రతిచర్యలు జరుగుతాయి. మన జీర్ణక్రియకు ఏది మంచిది అదే దృశ్యం మన పొలాల్లోని మట్టిలో కూడా జరుగుతుంది. అప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. డాక్టర్ బల్వార్, ఈ రోజు నేను మీ నుండి చాలా విషయాలు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు ఎడ్యుకేషన్ సెక్టర్తో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఎలా స్ఫూర్తినిస్తుంది? ఎందుకంటే సార్, ఇప్పుడు విద్యార్థులు బీటెక్ చదవాలని, డాక్టర్ కావాలనుకుంటున్నారని చెప్పడం లేదు. ఇప్పుడు విద్యార్థులు రైతులుగా మారాలనుకుంటున్నారు. అయితే నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ కింద మేము వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల పర్యవేక్షణలో రైతులకు విద్యను అందిస్తున్నాం. మీరు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? అలాగే ఇప్పుడు ఇవాల్టి రోజున మన వద్ద నంబరుందా? మా వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల్లో 400 మంది శిక్షణ పొందుతున్నారు. ప్రతి సంవత్సరం 10 శిక్షణలు నిర్వహిస్తున్నాం. మేము శిక్షణ సెషన్లో 40 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తాము. ఒక సంవత్సరంలో ఒక జిల్లాలో మా 400 మంది రైతులున్నారు. వారు మారిటలుగా పనిచేస్తున్నారు. అలాగే మేము 3 సంవత్సరాలుగా దీన్ని చేస్తున్నాము. ప్రతి జిల్లాలో 100 మంది రైతులున్నారు. వారికి బ్రాండింగ్ ఇచ్చేశాము. కానీ డాక్టర్ బల్జిత్, నేను మీ నుండి చాలా విషయాలు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. సహజ వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు జీవ వైవిధ్యం గురించి మాట్లాడతాం సార్. జీవ వైవిధ్యం, సహజ వ్యవసాయం, దయచేసి ఈ కాన్సెప్ట్ను నాకు వివరించండి. సార్, మనం సహజ వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు జీవరాశుల గురించి మాట్లాడతాం. మన నేలలాగే జీవమున్న చోట కూడా సేంద్రియమే. ఒకవేళ మనం అందులోని జీవరాశులను చంపితే అది అకర్బనమే అవుతుంది. రసాయనాలు ఇంకా పురుగుమందులు నేలలోని జీవరాశులను చంపుతాయి. ఇంకా మనం అక్కడ ఏమీ చేయలేము. కాబట్టి దాన్ని పరిష్కరించడానికి మేము సహజ వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు అందులో సహజ వ్యవసాయంలో అన్ని రకాల జంతువులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వబడుతుంది. వివిధ సీజన్లలో వివిధ రకాల బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి ప్రకృతిలో జీవిస్తాయి. కాబట్టి మీరు చూస్తే మన పంటలో 96 నుండి 97% గాలి ఇంకా నీటి వల్ల వృద్ధి చెందుతాయి. వాటిలో పనిచేసే పోషకాలు 1.5 నుండి 2% వరకు ఉంటాయి. అవి ప్రతిచర్యల పనితీరును కలిగి ఉంటాయి. అలాగే ఆ ప్రతిచర్యలన్నీ సూక్ష్మజీవులచే జరుగుతాయి. అయితే సూక్ష్మజీవులు వివిధ రకాల ఎంజైమ్లను కలిగి ఉంటాయి. మన సంభాషణలో మరొక రైతు చేరారు, కపిల్ గారు. సోనిపట్ నుండి ఇక్కడున్నారు. అతను మాస్టర్ ట్రైనర్. కపిల్ గారు, మా షోకు స్వాగతం. నేను సహజ వ్యవసాయం చేసే ఒక సాధారణ రైతుని. 1.5 ఎకరాలో మేం వేసిన మాదిరి 8 నుంచి 10 రకాల జామ మొక్కలు నాటాం. మేము నిమ్మకాయలు కూడా నాటాం. మేము భూమిలో బహుళ పంటలు వేసుకున్నాం. మేము బంగాళాదుంపలను నాటాము. అలాగే పసుపు వేశాం. అలాగే మేము చెరుకు సాగు చేశాం. చెరుకును ప్రాసెస్ చేసి ఇస్తాం. దాన్ని చక్కెర మిల్లులో వేయము. దాన్ని వెనిగర్ తయారు చేస్తాము. ఇంకా అదేవిధంగా మేము మా జామకాయలను మార్కెట్లో విక్రయించము. జామ సహజ సిద్ధమైనందున పొలంలో రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మిగిలిన పళ్లతో మేము వెనిగర్ తయారు చేస్తాము. డయాబెటీస్కి ఇది ఉత్తమ ఔషధం. కాబట్టి సహజ వ్యవసాయం ఇంకా గోవు కారణంగా మన దేశం ఏదైతే ఉందో, ఈ విధాన రూపశిల్పి డాక్టర్ సుభాష్ పాలేకర్జీ, ఆచార్య దేవవ్రత్జీ, వారికి మన దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది. వారు మన పంటలను ఇంకా మన తరాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. వారిద్దరికీ నా తరపు నుండి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హిసార్ నుంచి కృష్ణపునియా గారు మనతో ఉన్నారు. కృష్ణపునియా గారు, సార్, నేను నీటి మట్టం ఎక్కువగా ఉండే ఆదంపూర్ అనే ప్రాంతం నుంచి వచ్చాను. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా తెలుసు. కాబట్టి సహజ వ్యవసాయాన్ని మనం ఏదైతే ప్రోత్సహిస్తున్నామో, కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే నా ప్రాంత రైతులకు కొన్ని విషయాలు, సహజ వ్యవసాయం చేసేటప్పుడు అధిక నీటి మట్టాల వంటి సమస్యలను పరిష్కరించడానికి నా ప్రాంత ప్రజలు కూడా ఈ రకమైన పద్ధతులను అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. మీరేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? మా సమస్య ఏంటంటే నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నీటిలో తేమ ఎక్కువగా ఉంది. మేము పండించే మొక్కలు లేదా పంటలు లేదా కలుపు మొక్కలు ఏవైనా వాటిలో 50% వరకు నాశనమైపోతాయి. నేను మీకు ఒకటే సూచిస్తాను, ఏంటంటే
ఆ ఏరియాలో ఉండే చెట్లు ఏవైతే ఉండేవో వాటిని మీరు నరికేశారు. జాండీ ట్రస్ చాలా బాగుండేది. బాల్ సముందర్, హిసార్ ఏరియా, ఆదంపూర్, భవానీ వంటి ప్రాంతాలలో ఈ ఏరియాలో జాండ్రస్ చెట్లు చాలా బాగుండేవి. జాండీ చెట్లు తగ్గిపోయాయి. ఇప్పుడొక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు జోధ్పూర్ వాళ్ళు, అదే థార్ శోభా. అయితే మీరు దాన్ని ఖచ్చితంగా కొండలపై నాటాలి. అయితే మీరు తోటలేవైతే పెడతారో అందులో కిన్నో, నారింజ, బత్తాయి ఇలాంటి తోటలు పెడితే మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా వస్తుంది. మీరు వాటిని కుళాయి నీరు లేదా గొట్టపు బావి నీటితో సేద్యం చేయవచ్చు. అలాగే క్రమంగా మీ యొక్క అటవీ ప్రాంతం పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు దిగువ నీరు కూడా తగ్గుతుంది. డాక్టర్ బల్జీత్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సహజ వ్యవసాయంలో చీడపీడల సమస్య, రోగాల సమస్య ఇది కూడా ఒక అంశమే కదా? అయితే చూడండి, సహజ వ్యవసాయంలో పర్యావరణం సృష్టించబడుతుంది. దీనిని మైక్రోక్లైమేట్ అంటారు. ఇక్కడ ఒక జీవి మరొక జంతువును నియంత్రిస్తుంది. ఈరోజు మీరు చూస్తున్నట్లుగా మేము వరి నాట్లు వేస్తున్నాం. మీరు దాని యొక్క అధిక భాగాన్ని చూస్తారు. మనం చిన్నతనంలో ఇంత ఎక్సెస్ చూడలేదు. ఇప్పుడు మీరు చూసేదంతా మితిమీరినది. రెండవది, ఒకే రకమైన కాగ్నిటివ్ ఉంది, అది డామినేట్ చేస్తుంది. ఇక వేరే కాగ్నిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కనిపించవు. అందులో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. మనం సహజ వ్యవసాయం చేసినప్పుడు అసమతుల్యత ఏర్పడదు. ఒక రకమైన కమ్యూనిటీ వస్తుంది, గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆపై అది చనిపోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు మరొకటి వస్తుంది, అది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, తర్వాత చనిపోతుంది. ఏదైనా ఒక ఫ్రాక్టోజన్ వస్తే, ఏదైనా వ్యాధి వస్తే ఒక సూక్ష్మజీవి కనిపిస్తుంది. అలాగే దానిని నియంత్రించే సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. అల్లెలోపతి అనేది ఒక సూక్ష్మజీవి లేదా మొక్క యొక్క సమ్మేళనం, ఇతర మొక్కలు లేదా సూక్ష్మజీవులను నియంత్రించే ప్రక్రియ. కాబట్టి 13 రకాల సహజ ప్రక్రియలు, జీవపరివర్తనలు ఉన్నాయి. అవి ఇందులో పాత్ర పోషిస్తాయి. అలాగే మీరు సహజ వ్యవసాయం చేస్తున్నప్పుడు అవి చేస్తాయి. పానిపట్ నుండి విజయ్ సింగ్ గారు నాతో ఉన్నారు. విజయ్ గారు, మీకు స్వాగతం. మీరేం చేస్తున్నారు? నేను సహజ వ్యవసాయం చేస్తున్నానండి. నా పేరు విజయ్ అండి. నేను పావతి గ్రామం నుండి వచ్చాను. అలాగే నాది పానిపట్ జిల్లా. నా బ్లాగ్ సమాల్కా. అలాగే ఈ రకమైన వ్యవసాయం గురించి మాకు చెప్పబడింది. వేదికపై ఉన్న గౌరవనీయ అతిథులు దానిని వివరించారు. ఇందులో అత్యుత్తమ శక్తి భారతీయ ఆవులు. ఎలాగైతే మన యొక్క ప్రధానమంత్రి గారు అందరూ మన యొక్క ఆవుల్ని కాపాడారు. మన భారతీయ ఆవులు అవి 76 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తాయి. ఈ యొక్క భూమిపై ఉన్న ఇతర జంతువులకు అలాంటి శక్తి లేదు. ఎవరైతే దీని పాలను తాగుతారో, నెయ్యి తింటారో వారు అందులోని అసలైన శక్తిని, వారు ఆ శక్తిని అందులో చూడగలుగుతారు. ఈ సెగ్మెంట్ను మరింత ప్రత్యేకంగా మలచడానికి 2 ప్రత్యేక అతిథులు ఇప్పుడు నాతో చేరుతున్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ పద్మశ్రీ హరి ఓం, రాష్ట్ర శిక్షణ సలహాదారు, సహజ వ్యవసాయం మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చౌదరి చరణ్ సింగ్, హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి. సార్, స్వాగతమండి. ఆయనతో పాటు మనకు మిస్టర్ జానీ రాణా ఉన్నారు. ఆయన చాలా ప్రత్యేకమైన రైతు. మనం వారి అనుభవం గురించి మాట్లాడతాము. అయితే ముందుగా డాక్టర్ హరి ఓం గారు, మీతో ప్రారంభిద్దాం. సార్, నేల ఆరోగ్యం, వ్యవసాయంలో కష్టాలు, దీనిపై మీకు సంవత్సరాల తరబడి అనుభవం ఉంది. మీరు దాని ప్రాముఖ్యతను ఎలా అంచనా వేస్తారు? మనం నేల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు? దాని నుంచి ఎలా లాభం పొందవచ్చు? సహజ వ్యవసాయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఎదుర్కొనే మొదటి సమస్య మట్టి ఆరోగ్యంగా ఉండటం. భూమి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది కాకుండా నీటి క్షీణత ఒకటి ఉంది, వాటర్ డిప్లీషన్. ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. నేను మీతో కురుక్షేత్ర గురించి మాట్లాడితే అక్కడ 3 నుంచి 5 అడుగుల నీరు ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. ఇక దీంతో పాటుగా గ్లోబల్ వార్మింగ్ భవిష్యత్తులో భూమి యొక్క మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి ప్రభావితమవుతాడు. ప్రతి వ్యక్తే కాదు, మొత్తం ప్రపంచమే ప్రభావితమవుతుంది. దీంతో పాటుగా మీరు గమనించినట్లయితే యూరియా యొక్క వాడకం అనేది పెరుగుతోంది. దీనివల్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే చూడండి, యూరియా ప్రయోగం పెరుగుతున్న కొద్దీ అసమతుల్యత పెరుగుతుంది. ఇంబ్యాలెన్స్ అవ్వడం కారణంగా మట్టిలో 1 లేదా 2% ఎక్కువ ఇస్తున్నారు, కానీ వారికి 17% ఎక్కువ అవసరం. దీని కారణంగా క్యాన్సర్ తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి. సార్, కొనసాగించడానికి ముందు మీరు ఒక అత్యంత ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. ఈ సహజ వ్యవసాయం గ్లోబల్ వార్మింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? మనం రసాయన వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయాన్ని పోల్చినప్పుడు ఏరియా స్కేల్ ఎమిషన్ అని పిలుస్తారు. అంటే 1 ఎకరంలో సేంద్రియ వ్యవసాయం, మరో ఎకరంలో రసాయనిక వ్యవసాయం. అలాగే ఇక్కడ సహజ వ్యవసాయంలో తక్కువ ఎమిషన్స్ ఉంటాయి. 2వ స్కేల్ దిగుబడి స్థాయి ఉద్గారం. ఇందులో ఏం జరుగుతుంది అంటే రసాయనిక వ్యవసాయంలో 30% దిగుబడి వస్తుందనుకుందాం. సేంద్రియ వ్యవసాయానికి 2 నుంచి 3 ఎకరాలు కావాలి. ఆ దిగుబడిని సరిపోల్చడానికి, దిగుబడి స్థాయిని సరిపోల్చడానికి అప్పుడు సేంద్రియ కార్బన్ యొక్క ఉద్గారం పెరుగుతుంది. సరే, అయితే ఇలా సహజ వ్యవసాయంలో ఎందుకుంటుంది? సహజ వ్యవసాయంలో 3 ఉద్గార వాయువులు ఉంటాయి.
కార్బన్ డయాక్సైడ్, మిథేన్, ఇంకా నైట్రస్ ఆక్సైడ్. అయితే ఏంటంటే ఇందులో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే 3 వాయువులు, 4 మూలకాలు కూడా ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఈ 3 వాయువులు 4 మూలకాలతో రూపొందించబడ్డాయి. ఈ 4 మూలకాలు కార్బోహైడ్రేట్ను తయారు చేస్తాయి. కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్తో ఈ 4 మూలకాలు మీ ప్రోటీన్ తయారు చేస్తాయి. ఈ 4ంటితోనే లిక్విడ్ తయారవుతుంది. ఇక ఈ 3 అంశాలే సూక్ష్మజీవుల యొక్క కణజాలం అన్నమాట. కణజాలం అంటే ఆవు పేడ లాంటివి మన శరీరంలోకి ఏది చేర్చుకున్నా ఈ సూక్ష్మజీవులు వాటిని తిని మన శరీరాన్ని తయారు చేస్తాయి. సూక్ష్మజీవులు క్షీణించినప్పుడు అవి ప్రతి 10 నుంచి 20 నిమిషాలకు రెట్టింపు అవుతాయి. అవి చనిపోవడం ప్రారంభిస్తాయి. వాటి శరీరాలు క్షీణించినప్పుడు అవి హ్యూమస్ రెడీమేడ్ ఆహారంగా మారుతాయి. ఆ రెడీమేడ్ ఫుడ్డే ప్లాంట్ ఫుడ్. ఆ ఆహారంతో మొక్క యొక్క శరీరం ఏర్పడుతుంది. ఆ విధంగా అది చక్రంలోకి వచ్చి తినేస్తుంది. అంటే మనం ఏది పెట్టినా సూక్ష్మజీవులు తింటాయి. సూక్ష్మజీవులు చనిపోయినప్పుడు అది హ్యూమస్ అవుతుంది. హ్యూమస్ మొక్కలు తింటాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కలిగించే ఈ 4 అంశాలు ఈ వాతావరణంలోకి వెళ్లలేవు. కాబట్టి ఇందులో చాలా తేడా ఉంది. ఈ యొక్క తేడా అనేది మీకు చెప్పబడదు, కాబట్టి తెలియనిది. అయితే సార్, మీరు ఈరోజు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. జానీ రానా, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేం చేస్తారు? మరి మీ అభిప్రాయం ప్రకారం సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా కుటుంబంలో అలాంటి కొన్ని కారణాలు చూసినప్పుడు ఆ కారణంగా నేను నా తండ్రిని, కుటుంబ పెద్దని కోల్పోయాను. ఆయన్ని కోల్పోయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఆలోచించడం ప్రారంభించాను. తర్వాత నేను నిపుణులను ఇంకా వైద్యులను కలిసినప్పుడు ఇవన్నీ మనం తినేదాని నుండి వచ్చినవని వారి నుండి తెలుసుకున్నాను. ఇంకా అది ఎక్కడ్నుంచి వచ్చింది? మన పొలాల్లోంచి వచ్చి మన కంచాల్లోకి చేరింది. కాబట్టి దానిని మనం మన చేతులతోనే మనం పెంచుతున్నాము, మనమే తింటున్నాము. అయితే మనం ఎందుకు తినడానికి సురక్షితంగా ఉండే వాటిని ఎందుకు పెంచకూడదు? తినడానికి పనికొచ్చేవి. నేడు చాలా ధాన్యాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఎక్కడొక చోట మనం పోషకాలను కోల్పోతున్నాం, న్యూట్రిషన్స్ అయితే కోల్పోతున్నాం. అందులోకి ప్రవేశించిన విషాన్ని మన శరీరం అంగీకరించడం లేదు. ఇంకా దాని రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు చూస్తుంటే మేధావి అయిన మనం మన స్వంత ఆహారాన్ని కూడా సరిగ్గా ఉడికించలేకపోతే మనం రైతులమై ఉపయోగమేంటి? జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేయడమే రైతు యొక్క లక్ష్యం. కాబట్టి మనం విషపూరితమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే ఎక్కడొక చోట మనం మన వ్యాపారాన్ని నిజాయితీగా వ్యవహరించడం లేదు. మనమేదైనా నేర్చుకోవాలనే తపనతో ఉంటే అక్కడ ఒక ముఖ్యమైన గైడ్గా ఉన్నప్పుడు మన సంస్థలో మన ప్రొఫెసర్లు లేదా మనం కలిసిన డాక్టర్ హరిఓం గారి వంటి గురువుల రూపంలో మనకు దొరికినప్పుడు అలాంటి వారితో మన మార్గం సుగమమవుతుంది. నేటికి మన సహజ వ్యవసాయానికి మనం దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అలాగే ఈ రోజున మన పొలాలు, అలాగే మన భూమి మనకు ధాన్యాలు అందిస్తున్నాయి. వాటిని మనం ఆశీర్వాదాలుగా పరిగణించాలి. అలాగే అది ఎంతో చూడదగ్గ దృశ్యం. ఇంకా సహజ వ్యవసాయం గురించి ఎవరికైనా సందేహం ఉంటే లేదా సైన్స్ సాయం లేకుండా వ్యవసాయం చేయలేము అని అనుకుంటే మా పొలాలకు వచ్చి ఆ ప్రదేశాలను చూడమని నేను వారిని ఆహ్వానించాలనుకుంటున్నాను. శివకుమార్ మనతో ఉన్నారు. శివకుమార్ గారు, కృషి చౌపాల్కి మీకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మీరేం చేస్తున్నారు? దయచేసి మాకు చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శివకుమార్ పంచాల్, టెక్రి గ్రామం నుంచి వచ్చాను. ఇంకా నేను గత 4 సంవత్సరాలుగా సహజ వ్యవసాయం చేస్తున్నాను. ఆచార్య దేవవ్రత్ గారు ఇంకా మా గౌరవనీయులైన గురువులు డాక్టర్ హరిఓం గారి యొక్క ఈ గురుకులం నుండి నాకు సరైన మార్గదర్శకత్వం లభించింది. ఈ నిపుణుల నుండి నేర్చుకున్న తర్వాత మేము చేసిన దాని నుండి మేము దాదాపుగా చాలా ప్రయోజనం పొందాము. చాలా ప్రయోజనం పొందాము. మీరు ప్రయోజనం అవును సార్. పొందుతున్నారా? అవునా? మనోజ్ గారు కేతల్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. అవునండి, నేను గత 5-6 ఏళ్ల నుండి గోమాతకి మట్టికి సేవ చేస్తున్నానండి. గోమాతతోనూ మట్టితోనూ కలిసి మేము అశోక్ నేచురల్ ఫామ్కు నమూనాను డెవలప్ చేస్తున్నాము. ఒక మోడల్ డెవలప్ చేస్తున్నాము. మేము దానిపైన పని చేస్తున్నాము. ఈ రోజటి వరకు మా పొలం బయట ఏదైనా అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది పొలంలోనే విక్రయించడం జరుగుతోంది. క్వాంటిటీ మీద పనిచేయొద్దు, నాణ్యత పరంగా పనిచేయండి. మీరు బేరం చేయాల్సిన అవసరం లేదు. దానంతట అదే అమ్ముడైపోతుంది. నేను ఇంకో 37 మంది రైతులు కలిసి సహజ వ్యవసాయం చేస్తున్నాము. మేము ఫెర్మాకల్చర్ నమూనాను డెవలప్ చేశాము. మల్టీలేయర్ వ్యవసాయం, ఒకేసారి 4-5 పంటలు, అదే ఎరువులు, అదే నీటిలో, అదే సమయంలో, ఒకే శ్రమతో చేస్తున్నాము. ఒకవేళ మీరు కెమికల్ మార్కెట్లకు వెళ్తే అందులో ఏమీ లాభం లేదు. నేను సోదరులందరికీ ఈ విషయం చెప్తున్నాను. వ్యవసాయం ఇంకా గోమాత అర్థం చేసుకోండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. నా పేరు సచిన్ అండి. నేను ఢిల్లీలో లా ప్రాక్టీస్ చేసేవాడిని. 2022లో డాక్టర్ హరిఓం గారి నుండి పొందిన శిక్షణ సాయంతో నేను ఈ వ్యవసాయాన్ని ప్రారంభించాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కార్పొరేట్ నుండి వ్యవసాయానికి మారడం జరిగింది.
నేను ఎదుర్కొన్న సవాళ్లు సాధారణ రైతుకు ఎదురై ఉండవు, ఎందుకంటే వారికి వ్యవసాయం గురించి ముందే తెలుసు. నేను కార్పొరేట్ రంగం నుండి వ్యవసాయం వైపుకు వచ్చానంటే రసాయన వ్యవసాయం చేస్తున్న ఒక సాధారణ రైతును సహజ వ్యవసాయం వైపు మళ్లించేలా చైతన్యపరచాలనుకుంటున్నాను. ఇంకా అలా చేస్తేనే మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. అంటే దీని అర్థం సహజ వ్యవసాయం ఉత్తమం అనే భావన చాలా స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యశ్పాల్ గారు. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు యశ్పాల్ అండి. నేను రేవాడి నుంచి వచ్చిన ఒక రైతుని. మేము 2017 నుంచి 40 ఎకరాల భూమిలో సహజ వ్యవసాయం చేస్తున్నాము. ఇది పూర్తిగా నిలకడగా ఉంటుంది. ఇంకా సహజ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేయబడిన పంట పోషకాలతో నిండి ఉంటుంది. ఇంతకుముందు మేము కూడా సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళం. మేము డాక్టర్ హరి ఓం గారిని కలుసుకుని గురుకులానికి వచ్చినప్పటి నుండి మేము గమనించామేంటంటే సహజ వ్యవసాయం ఇంకా సేంద్రియ వ్యవసాయం ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని మేము గమనించాము. అయితే మేము సహజ వ్యవసాయాన్ని అవలంబించిన రోజు నుండి మా ఉత్పత్తులు మొత్తం ఎన్సీఆర్లో సాధారణ రైతు కంటే 2 నుండి 2.5 రెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సార్, మనం మన షో ముగింపుకు చేరుకుంటున్నాం. అయితే వెళ్లే ముందు ఎవరైతే సహజ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వారికేం చెప్తారు? చూడండి, ఇప్పుడు మన ముందు వేరే మార్గం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే సహజ వ్యవసాయంలో నేల ఆరోగ్యం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను మట్టి నమూనాలను తీసుకొని వాటిని గుర్తింపు పొందిన సంస్థలు ఇంకా విశ్వవిద్యాలయాల నుండి పరీక్షించాను. ఇక్కడ 180 ఎకరాల పొలంలో ఆచార్యగారి మార్గదర్శకత్వంలో సహజ వ్యవసాయం జరుగుతుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం వ్యవసాయ క్షేత్రం సేంద్రియ కర్బనం యొక్క గొప్ప మార్గంలోకి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. భారతదేశంలో దీన్ని పొందడం కష్టం. భారతదేశంలో సేంద్రియ కార్బన్ 0.3, 0.4 ఇంకా ఈ పొలం యొక్క సేంద్రియ కార్బన్ 0.8 పైన ఉంది. అలాగే అది 1.5 వరకు కూడా వచ్చింది. కాబట్టి మీరు సహజ వ్యవసాయంలో పాల్గొంటే ఒక సందేహం ఉంటుంది. దిగుబడి 1-2 సంవత్సరాలు తక్కువగా ఉంటుందని ఊహించండి. అప్పుడు మీ ఖర్చులు తగ్గుతాయి. అందుకే మీ నికర ఆదాయం తక్కువగా ఉండదు. మరియు నేను మీకు వ్యాధులు మరియు తెగుళ్ల గురించి చెప్పాను. ఏంటంటే వ్యవసాయంలో 60-70% వ్యాధులు సేంద్రియ వ్యవసాయం నుండి వస్తాయి. సార్, మీరు చాలా ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. మనం మరింత మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు. నేటి కృషి చౌపాల్ని మనం ఇక్కడ ముగించాలి. అయితే మేమెప్పుడు చెప్తూ ఉంటాము, అలాగే ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా దూరదర్శన్ కిసాన్ సంయుక్త ప్రదర్శన అని. ఈ షో పేరు కృషి చౌపాల్. ఇంకా మేము మీకు ఫ్లాష్లో వార్తలను చూపించడానికి తొందరపడటం లేదు. మా వరకు ఈ వార్త యొక్క అర్థం మీకు సమాచారాన్ని తెలియజేయడం, దాంతోపాటుగా ఇంకా మీకు ప్రయోజనం కలిగించే సమాచారం మాత్రమే. ఈ ప్రపంచంలోని బ్రేకింగ్ న్యూస్తో మాకు సంబంధం లేదు. మేము మీ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తాము. నేను మీకు చెప్తూనే ఉన్నాను, దూరదర్శన్ ఎల్లప్పుడూ రైతు పక్షాన ఉంటుంది అని. అలాగే రాత్రి పగలు 24/7 మీతో ఉంటుంది. ఇంకా మీ గురించి మాట్లాడేది మేము మాత్రమే. మలయాంచల్ శిఖరం నుండి వింధ్యాచల్ ప్రాంగణం వరకు మేము మీతో పాటుగా ఈ మొత్తం ప్రయాణాన్ని కొనసాగిస్తాము. మీరు నాతో ప్రయాణం కొనసాగిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఈ ఆశ ఇంకా నమ్మకంతో నేను కృషి చౌపాల్ని ఇక్కడ ముగిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.